సిటీ కేబుల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తి. సోమవారం జరిగే పార్లమెంట్ పోలింగ్ సందర్భంగా తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సంబంధించిన సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయి. తాండూరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 26 సెక్టార్లలో దాదాపు 1400 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 277 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తం ఓటర్లు 2,43,192 మంది ఉండగా అందులో పురుషులు 1,17,821, మహిళలు 1,25,364 మంది ఉండగా ట్రాన్స్జెండర్స్ 7 మంది ఉన్నారని తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారని శ్రీనివాసరావు తెలిపారు. తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు 10PC చేవెళ్ల పార్లమెంట్లో భాగంగా ఈరోజు అందరి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేసి అన్ని పోలీస్ స్టేషన్కు చేరవేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా దాదాపు మన దగ్గర 26 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, 26 రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా టోటల్ వచ్చేసి 277 పోలీస్ స్టేషన్స్ ఉన్నవి. ఈ 277 పోలీస్ స్టేషన్ల భాగంగా మన దగ్గర క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ 54, లొకేషన్స్ 17 ఉన్నాయి. దాంట్లో కూడా పోలీస్ శాఖ ద్వారా తగిన సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా టోటల్ ఓటర్స్ వచ్చి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,43,192 మంది ఉన్నారు. అదేవిధంగా పురుషులు వచ్చేసి 1,17,821 మంది, స్త్రీలు వచ్చేసి 1,25,364 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 7 మంది ఉన్నారు. టోటల్ వచ్చేసి 2,43,192 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోల్ పర్సంటేజ్ని పెంచగలరని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి కూడా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు, అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్కి వచ్చేసి రేపు మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ సోమవారం నాడు మార్నింగ్ 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను ఇంతటితో సిటీ కేబుల్